వెల్కమ్ టు వార్తల విశ్లేషణ. వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయి, అదేవిధంగా నిన్న సోషల్ మీడియాలో ఏ వార్తలు బాగా వైరల్ అయ్యాయో వార్తల విశ్లేషణ చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి హెడ్లైన్స్ ఒకసారి చూసినట్లయితే, సింధూర్ను ఆపాలని ఏ దేశ నేత అడగలేదు అంటూ ప్రధాన వార్తగా ఒక హెడ్లైన్ అయితే మనం చూడొచ్చు. అయితే ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా ఎవరూ అడ్డుపడలేదు, ప్రపంచం యావత్తు భారత్కు బాసటిగా నిలిచింది, సైనికులకు అండగా నిలవనిది కాంగ్రెస్ ఒకటే, పార్లమెంట్లో ప్రధాని మోడీ సుదీర్ఘ సమాధానం, కీలక సమాచారాన్ని ప్రభుత్వమే పాక్కు ఇచ్చిందంటూ రాహుల్ కూడా వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని నిలదీసిన ఖర్గే ఇతర విపక్ష నేతలు రోజంతా వాడివేడిగా చర్చ జరిగినట్టుగా మనం చూడవచ్చు. ఇక మన బలగాలు చేసిన దాడితో పాక్ వైమానిక స్థావరాలు ఇంకా ఐసీయూలోనే ఉన్నాయి. ఉగ్రదాడి కుట్రదారులు ఇప్పటికీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. కొన్నేళ్ల పాటు మర్చిపోలేని పాటు నేర్పించాం. ఐరాసలో పాక్కు మద్దతుగా 3 దేశాలే మాట్లాడి మిగిలిన ప్రపంచమంతా మనకే అండగా నిలిచింది. కాంగ్రెస్ అలా చేయకపోవడం దురదృష్టకరమంటూ ప్రధాని మోడీ నిన్న లోక్సభలో మాట్లాడినటువంటి మాటల్ని హైలైట్స్గా చేసి ఇక్కడ ఈనాడు దినపత్రికలో ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా ప్రపంచంలో ఏ దేశం మనల్ని అడ్డుకోలేదని, ఆపరేషన్ సింధూర్ను ఆపాల్సిందిగా ఏ దేశ నేత కూడా అడగలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఉగ్రవాదం నుంచి మనల్ని మనం కాపాడుకునే విషయంలో యావత్తు ప్రపంచం నుంచి దేశానికి మద్దతు లభించిన కాంగ్రెస్ మాత్రం దేశ సైనికుల శౌర్య పరాక్రమాలకు అండగా నిలబడడం లేదని విమర్శించారు. ఇక పాల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్లపై లోక్సభలో 2 రోజుల్లో 19 గంటలకు పైగా జరిగిన ప్రత్యేక చర్చకు సమాధానంగా మంగళవారం సాయంత్రం ఆయన 102 నిమిషాలు మాట్లాడారు. అంతకుముందు విపక్షాలు ఉభయ సభలో ప్రభుత్వాన్ని నిలదీశాయి. ముఖ్యంగా భద్రతలో విదేశాంగ విధానంలో వైఫల్యాలను ప్రస్తావించి ప్రభుత్వ జవాబుదారీతనాన్ని ప్రశ్నించాయి. ఇక మే 7 అర్ధరాత్రి 1:05 ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైందని, 1:35 పాకిస్తాన్కు ఫోన్ చేసి సైనికేతర లక్ష్యాలను ఛేదించామని చెప్పినట్లుగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న లోక్సభలో తెలిపారు. ఉద్రిక్త పరిస్థితులు పెంచే ఆలోచన లేదని దయతో చెప్పామన్నారు. అంటే పాక్తో యుద్ధం చేసే ఆలోచన లేదని ఆయన చెప్పకనే చెప్పారు. అరగంటలోనే లొంగిపోవడం అంటే అదే అంటూ రాహుల్ గాంధీ నిన్న లోక్సభలో మాట్లాడిన మాటలను హైలైట్ చేస్తూ ఇక్కడ ఒక ప్రధాన వార్త తీసుకోవడం జరిగింది. ఇక ఆదర్శ హైదరాబాద్ లక్ష్యంగా పనిచేయాలి అంటూ మరో హెడ్లైన్ని మనం చూడొచ్చు. 25 ఏళ్లకు సరిపడా ప్రణాళిక రూపొందించండి, తాగునీరు మురుగునీటిని వ్యవస్థలను ప్రక్షాళన చేయాలి, అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం అంటూ హెడ్లైన్స్ని ప్రధాన వార్త చూడొచ్చు. ఇక రానున్న 25 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా హైదరాబాద్ నగరాన్ని అందంగా ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన పరిస్థితి. ఇందుకోసం పచ్చదనం, తాగునీరు, మురుగునీరు, ప్రజా రవాణా వంటి ప్రతి అంశంలోనూ అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా నగరంలో ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను బాహ్య వలయ రహదారి ORR వెలుపులకు తరలించాలని ఆదేశించారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఇక్కడ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో సమీక్ష నిర్వహించారు. 4 గంటలకు పైగా జరిగిన సుదీర్ఘ సమావేశంలో నగర అభివృద్ధికి సంబంధించి ప్రతి అంశాన్ని చర్చించారు. ఇక ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాల్లో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. ఆ పరిస్థితి హైదరాబాద్కు రాకుండా చూడాలి. అందుకు అవసరమైన అన్ని సంస్కరణలు చేపట్టండి. దీనికి తగ్గట్టుగానే ప్రణాళిక రూపొందించాలి. అవసరమైతే ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల్లో పర్యటించండి. అక్కడున్న పరిస్థితులను అధ్యయనం చేయండి. నగరంలో భూగర్భ డ్రైనేజీ, భూగర్భ విపత్తు, కేబుల్ అంశాలపైన ప్రత్యేక దృష్టి సారించాలి. సమగ్ర డీపర్లు తయారు చేయండి అంటూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఇక మీ నెట్టింటి ఖాతాలు భద్రమేనా అంటూ మరొక వార్తని ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. సైబరాసురులకు తాళం ఇవ్వద్దంటున్న నిపుణులు, కొన్ని జాగ్రత్తలతో సోషల్ మీడియా అకౌంట్లు సురక్షితం చేసుకోవచ్చు అంటూ ఒక కథనాన్ని మనం చూడొచ్చు. ఇక పనకచర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలవరించాల్సిందే, రైతుల కోసం రాజీలేని పోరాటాలను ఉధృతం చేయాలి, పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం, బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ హరీష్ రావు భేటీ అంటూ మరొక వార్తని ప్రధాన వార్తగా చూడొచ్చు. రాష్ట్ర రైతుల సంక్షేమం కోసం వ్యవసాయ సంక్షోభాన్ని నివారించేందుకు రాజీలేని పోరాటాలు మరింత ఉధృతం చేయాలని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చిన పరిస్థితి. తెలంగాణ సాగునీటి రంగాన్ని ఆగం చేసేలా ఏపీ ప్రభుత్వం పనకచర్ల ప్రాజెక్టును తలపెట్టిందంటూ దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నివారించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం బీఆర్ఎస్ శ్రేణులను క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధం చేయాలని ఆయన పేర్కొన్నారు. పార్టీ తరపున క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణపై
ఎర్రవల్లి నివాసులో మంగళవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఇందులో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు టి హరీష్ రావు, జగదీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పలు సూచనలు చేశారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను పనంగా పెట్టి ఆంధ్ర ప్రయోజనాలను కాపాడేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గం అని అన్నారు. తెలంగాణ రైతులకు శాశ్వత అన్యాయం ఒడిగడుతున్న సర్కారుకు దుర్మార్గపు వైఖరిని ఎప్పటికప్పుడు ఎండగట్టాలంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక మొక్కే కదా అని ఏదో ఒకటి నాటొద్దు అంటూ మరొక వార్త కూడా మనం ఈనాడు దినపత్రికలో హెడ్లైన్గా చూడవచ్చు. మొక్కలు నాటడం అంటే తంతు కాదు, అదో యజ్ఞం. సరైన చోట సరైన వృక్ష జాతులను పెంచితేనే మంచి ఫలితాలు వస్తాయి. కానీ చాలా చోట్ల పచ్చదనం పేరుతో ఏవేవో రకాలు పెంచుతున్నారు. అవి ఫలించి పుష్పించి పచ్చగా కనిపించిన పర్యావరణానికి మాత్రం చెట్టు చేస్తున్నాయి. మానవీన మొక్కలతోనే ఈ ఉపద్రవాన్ని అరగట్టగలుగుతామంటూ ఏ మొక్కల్ని నాటాలి, ఏ మొక్కల్ని నాటకూడదు అంటూ ఒక ప్రత్యేక కథనం కూడా ఈనాడు దినపత్రికలో ప్రచురించడం జరిగింది. ఇక సాగర్ సంబరం గేట్లు ఎత్తి నీరు విడుదల చేసిన మంత్రులు, కృష్ణమ్మ సాగర్కు సారే సమర్పిస్తున్న మంత్రి ఉత్తమ్ లక్ష్మణ్. నిన్న ఈ కార్యక్రమాన్ని సాగర్ గేట్లు ఎత్తి నీరు విడుదల చేశారు నిన్న మంత్రులు. దానికి సంబంధించి వార్తను కూడా ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. అయితే ఇక్కడ 26 గేట్లు ఎత్తిన అనంతరం విద్యుత్ దీప కాంతులతో నాగార్జున సాగర్ కొయ్యల్ని కూడా మనం ఈనాడు దినపత్రికలో ప్రధాన వార్తగా చూడొచ్చు. ఈరోజు కొనసాగుతున్న JSLV F-16 కౌంట్డౌన్. నేడు నింగలోకి వాహక నౌక కక్షలోకి నైసర్ ఉపగ్రహం ఈరోజు ప్రవేశపెట్టబోతున్నారు. దానికి సంబంధించిన వార్తను కూడా మనం ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక సాక్షి దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన వార్తలు నిలిచాయో సాక్షి దినపత్రిక ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం. సింధూర్ ఆపాలని ఏ దేశాధినేత చెప్పలేదు. ఆపరేషన్ సింధూర్పై చర్చలో మోడీ స్పష్టీకరణ. కాంగ్రెస్పై నిప్పులు. పాక్ మీపై దాడి చేయబోతుందని అమెరికా ముందే సమాచారం ఇచ్చింది. బుల్లెట్తోనే సమాధానం చెప్తామని వాన్స్కు చెప్పామన్న ప్రధాని అంటూ హెడ్లైన్స్ని మనం చూడొచ్చు. పాక్ బతిమలాడితేనే ఆపరేషన్ సింధూర్కి ఆదేశించాం. మనం దాడుల దాటికి ఎప్పటికీ పాక్ ఎయిర్ బేస్లు ఐసీలో ఉన్నాయి. అణుబాంబుల బెదిరింపులు ఇక మీదట సాగవని పాక్ను హెచ్చరించా. సింధూర్ విషయంలో మెజారిటీ దేశాలు భారత్ను సమర్థించాయి. పాకిస్తాన్ను కాంగ్రెస్ వెనకేసుకు రావడం దౌర్భాగ్యం. ఆనాడు సర్జికల్ స్ట్రైక్స్ విషయంలోనూ కాంగ్రెస్ ఇలాగే మాట్లాడింది. నాడు నెహ్రూ చేసిన తప్పిదాలను నేటికి మనం గాయాలను భరిస్తున్నాం. సింధు నదీ జలాల ఒప్పందం ద్వారా నిలుతో పాటు డ్యాంలు కట్టుకునేందుకు నెహ్రూ పాక్ నిధులిచ్చారు. భారత ప్రయోజనాలను దెబ్బతీసిన సింధు ఒప్పందం నెహ్రూ చేసిన అతిపెద్ద తప్పిదం. ఆపరేషన్ మహాదేవ్తో పాల్గా ముష్కర్ను సైన్యం మట్టుబెట్టింది. వాళ్ళను చంపడానికి తేదీలు చూడాలని మోడీ నిన్న లోక్సభలో వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని ప్రధాన వార్తగా అన్ని దినపత్రికలో రాయడం జరిగింది. దానికి సంబంధించి వార్తని మనం సాక్షి దినపత్రికలో కూడా చూడవచ్చు. ఇక ఇక్కడ ఆ ముగ్గురు పాల్గా ముష్కర్లే, అందరూ గ్రేడ్ ఏ ఉగ్రవాదులే, సుదీర్ఘ శ్రమకు ఫలితమే మహాదేవ్ లోక్సభకు వెల్లడించిన హోంమంత్రి అమిత్ షా. ఇంకా మోడీకి ఆ ధైర్యం ఉందా? ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను తిప్పుకొట్టే ధైర్యం మోడీకి లేదు. ఇందిరాకు ఉన్న ధైర్యంలో మోడీకి కనీసం 50% ఉన్న ట్రంప్ వ్యాఖ్యలు తప్పు అని పార్లమెంట్లో చెప్పాలి అంటూ రాహుల్ గాంధీ నిన్న డిమాండ్ చేస్తున్న వ్యాఖ్యలను కూడా ప్రధాన వార్తగా సాక్షిలో మనం చూడొచ్చు. ఇక కాలుష్య రహితంగా హైదరాబాద్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. మరో ఈ వచ్చే 25 ఏళ్ల అవసరాలు దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు. ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలకు పరిశ్రమలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం, భూగర్భ డ్రైనేజ్ కేబులింగ్పై సమగ్ర డిపిఆర్లు, పురపాలక పట్టణాభివృద్ధిపై ముఖ్యమంత్రి సమీక్ష సంబంధించి కాలుష్య రహితంగా హైదరాబాద్ అంటూ ఒక హెడ్లైన్ని మనం చూడొచ్చు. ఇక హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చి పర్యావరణ హితంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను నిన్న ఆదేశించిన పరిస్థితి. దానికి సంబంధించిన వార్త కూడా అన్ని దినపత్రికలో మనం ప్రధాన వార్తగా మెయిన్ ఎడిషన్లో చూడవచ్చు. ఇక ఆగస్టు 8న కరీంనగర్లో బీఆర్ఎస్ బీసీ గర్జన అంటూ ఒక హెడ్లైన్ని ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. త్వరలో రాష్ట్రపతిని కలవనున్న బీఆర్ఎస్ బీసీ ప్రతినిధుల బృందం. ఢిల్లీలో సీఎం ధర్నా, కొత్త డ్రామా. బీజేపీ కాంగ్రెస్ వైఖరిపై జనంలోకి తలసాని అధ్యక్షతన తెలంగాణ భవన్లో బీసీ నాయకుల సమావేశం అయితే జరిగింది.
ఇక స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు 8న కరీంనగర్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టుగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసిన పరిస్థితి. కరీంనగర్ సభ ద్వారా బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ బీజేపీ వైఖరిని ప్రజలకి తీసుకెళ్తామన్నారు. బీసీ రిజర్వేషన్ అంశంపై త్వరలో బీఆర్ఎస్ బీసీ ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలుస్తామని తెలిపారు. ఇక తెలంగాణ వన్లో తలసాని అధ్యక్షతన మంగళవారం తెలంగాణ భవన్లో తలసాని అధ్యక్షతన మంగళవారం బీఆర్ఎస్ పార్టీకి చెందిన బీసీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, కాంగ్రెస్ బీజేపీ విధానాలపై చర్చించారు. అనంతరం మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ తదితరులతో కలిసి తలసాని మీడియాతో మాట్లాడినటువంటి మాటల్ని ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలో మనం చూడొచ్చు. ఇక ఆవాలు నువ్వులు అక్కడక్కడే తగ్గిపోతున్న ప్రధాన సాంప్రదాయ పంటలు అంటూ ఒక వార్తని ప్రధాన వార్తగా హెడ్లైన్స్లో చూడొచ్చు. సోయాబీన్ మినహా పలు నూనె గింజల పంటలు దాదాపు కనుమరుగు. పాలమూరు, నిజామాబాద్ జిల్లాలో సైతం కాండారాని, వేరుశెనగ, పప్పు దినుసు పంటలది అదే దారి. కంది ఓకే, పెసర మినుములు అంతంతే. రాష్ట్రంలో ఎక్కువగా వరి, పత్తిదే హవా అంటూ వార్తని ప్రధాన వార్తగా మనం సాక్షిలో చూడొచ్చు. మాట్లాడండి ప్లీజ్, ఒంటరితనంతో కింగిపోతున్న వైదికులు, మాట్లాడే మనుషుల కోసం పడిగాపులు, మాటల కోసం డే కేర్ కమ్యూనిటీ సెంటర్లను ఆశ్రయిస్తున్న వేరే మాట్లాడేందుకే హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు అంటూ మాట్లాడడానికి కూడా మనుషులు కరువేరంటూ సీనియర్ సిటిజన్స్ తెలుపుతున్నటువంటి పరిస్థితుల్ని కళ్ళకు కట్టే విధంగా ఒక కథనాన్ని సాక్షి దినపత్రికలో రాయడం జరిగింది. ఇక హ్యూమనాయిడ్ రోబో 5 లక్షలే అందుబాటులోకి తెచ్చిన చైనా కంపెనీ ఇంటి మనిషిలాగా ప్రయోగాలను కూడా అనువుగా తయారీ. ఇక గురుకుల విషాహార మృతులు 48 మంది. రాష్ట్రంలోని గురుకులాల్లో 886 ఫుడ్ పాయిజన్ ఘటనలు, విద్యార్థుల మరణాలపై 4 వారాల్లో నివేదిక కోరం. లగచర్ల ఘటనపై దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ వి రామసుబ్రమణియన్ ప్రభుత్వ అధికారులు వివిధ సంఘాలతోటి సమావేశమైన పరిస్థితి. నిన్న సమావేశంలో మాట్లాడుతున్న జస్టిస్ వి రమణ సుబ్రహ్మణ్యన్ అంటూ సాక్షి దినపత్రికలో వార్తని ప్రధాన వార్త చూడొచ్చు. ఇక జేఎస్ఎల్వి F-16 ప్రయోగం నేడే. ఇక భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తొలిసారిగా సంయుక్తంగా రూపొందించిన నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ నిసర్ అనే ఉపగ్రహాన్ని బుధవారం సాయంత్రం 5:40 ప్రయోగించనున్నారు. దానికి సంబంధించి వార్తను కూడా మనం ప్రధాన వార్తగా హెడ్లైన్లో చూడొచ్చు. ఇక గోదావరి వెలువల కృష్ణమ్మ కలకల. ఇక నాగార్జున సాగర్ మొత్తం 26 గేట్ల నుంచి పరుగులు తీస్తున్న కృష్ణమ్మ అంటూ వార్తను చూడొచ్చు. కృష్ణా ప్రాజెక్టులో 89% చేరిన నిల్వలు, గోదావరి జలాశయాల్లో నిల్వలు 32%. ఎగువ గోదావరిలో వరదలు లేకపోవడమే కారణము. ఇక సాగర్ 26 గేట్లు ఎత్తివేత, నీటిని విడుదల చేసిన మంత్రులు ఉత్తమ్ అడ్లూరి. 2 లక్షల పైగా క్యూసెక్ల నీరు దిగువకు ఉరకలు. ఇవి సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. యుద్ధం ఆపాలని నాకు ఎవరూ చెప్పలేదు అంటూ ఒక హెడ్లైన్ని మనం చూడొచ్చు. మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు మాట్లాడారు. పాక్ భారీ దాడికి సిద్ధమవుతుందని బెదిరించారు. లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై నిర్వహించిన చర్చలో ప్రధాని మోడీ వ్యాఖ్యల్ని ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధాన వార్తగా హెడ్లైన్లో తీసుకోవడం జరిగింది. ఇక ఆ నగరాల పరిస్థితి హైదరాబాద్కు రావద్దు. ఢిల్లీ, ముంబై, చెన్నైలలో కాలుష్యంలో ఇబ్బందులు, ఆ సమస్యలు మన దగ్గర తలెత్తకుండా చూడాలి. హైదరాబాద్ నగరంలో భూగర్భ డ్రైనేజీ కేబుల్ వ్యవస్థ, అందుకు సమగ్ర డిపిఆర్ తయారు చేయండి. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సమీక్షలో సీఎం మాట్లాడినటువంటి మాటలను కూడా అన్ని దినపత్రికల్లో హైలైట్ చేయడం జరిగింది. ఆంధ్రజ్యోతిలో మన ఈ వార్తను ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక దిగువకు కృష్ణమ్మ పర్వాలు, తెరుచుకున్న సాగర్ గేట్లు, నీటి విడుదల అంటూ హెడ్లైన్ని మనం చూడొచ్చు. స్విచ్ ఆన్ చేసిన మంత్రులు ఉత్తమ్, లక్ష్మణ్ కుమార్.
జూలైలో గేట్లు ఎత్తడం 18 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు పూడిక తొలగిస్తామంటున్నారు ఉత్తమ్. సాగర్ గేట్లు అయితే కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి డుమ్మా గేమ్ చేంజర్గా సన్నబియ్యం రేషన్ కార్డుల పంపిణీ. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీలో ఉత్తమ్ అంటూ హెడ్లైన్స్ని మనం చూడొచ్చు. ఇక భూ వివాదం కేసు సీఎం రేవంత్కు సుప్రీంలో ఊరట అంటూ ఒక ప్రధాన వార్తని చూడొచ్చు. విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్ను కొట్టేసిన సిజేఐ ధర్మాసనం. హైకోర్టు జడ్జిపై పిటిషనర్ పెద్దిరాజు వ్యాఖ్యల మీద ఫైర్. న్యాయవాది క్షమాపణను పరిగణలోకి తీసుకోవడానికి నిరాకరణ. పిటిషనర్ సహా లాయర్లకు కోర్టు ధిక్కరణ నోటీసులు. భూ వివాదం కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. దానికి సంబంధించిన వార్తనైతే మనం ప్రధాన వార్తగా ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ఇక బనకచర్లపై సుప్రీంకు బీఆర్ఎస్. కేసీఆర్తో కేటీఆర్ హరీష్ రావు భేటీ అయ్యారు. ఫామ్ హౌస్లో ఉదయం నుంచి రాత్రి దాకా సుదీర్ఘ మంతనలు జరిగాయి. స్థానిక ఎన్నికలు, సీఎం రమేష్ వ్యాఖ్యలు, జూబిలీస్ ఉప ఎన్నిక అంశాలపైన కూడా చర్చ జరిగింది. మోడీ బాబు ప్రయోజనాలకే సీఎం తహతహా బనకచర్లను అడ్డుకోవాల్సింది అంటూ కేసీఆర్ ఆదేశం. దానికి సంబంధించి బనకచర్లపై సుప్రీంకు బీఆర్ఎస్ అంటూ ఒక వార్తని ప్రధాన వార్తగా హెడ్లైన్స్లో మనం చూడవచ్చు. P&G పగ్గాలు భారతీయుడి చేతికి. కొత్త సీఈఓగా శైలేష్ బెజురీకర్. శైలేష్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థి, సత్యనాదెండ్ల క్లాస్మేట్ అంటూ ఒక వార్తని మనం ప్రధాన వార్తగా చూడవచ్చు. పరదా కాపురాల పాటలు. దుబాయ్లో ఇరుకు గదుల్లో పలువురు తెలుగు ప్రవాసీలు మంచం పట్టేంత స్థలంలో కాపురం. ఒక గదిలో 4 జంటలు. బ్యాచిలర్లు అయితే 10 మంది. అక్రమంగా అద్దెకి ఇస్తున్న ఓనర్లు, అధికారుల ఉక్కుపాదం. ఇతర ప్రాంతాలకు ప్రవాసీలు. భారీగా అద్దెలు, పెరిగిన దూరభారం అంటూ ఒక హెడ్లైన్ అయితే మనం చూడొచ్చు. ఇక బతుకుదెరువు కోసం దుబాయ్కి వచ్చేవారు ఎదుర్కొనే సమస్యల్లో ఇల్లు సమస్య కీలకం. ఇళ్ల యజమానులు తమ ఇళ్లను అనేక భాగాలకు విభజించి అద్దెకి ఇస్తుంటారు. అవి ఎంత చిన్నగా ఉన్నాయంటే ఒక గది అంటే ఒక మంచం పట్టేంత స్థలం మాత్రమే. ఆ మంచం చుట్టే ప్లైవుడ్ లేదా పరదాలు కట్టుకుని కాపురాలు చేసే పరిస్థితి ఇప్పుడుంది. ఇప్పుడు పలువురికి అవకాశం కూడా లేకుండా పోతుంది. ఈ తరహా నివాసాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. తనిఖీలు చేస్తూ యజమానులకు జరిమానాలు విధిస్తున్న పరిస్థితి. ఇక డిజైన్ ఖరారు అవగానే రేషన్ కార్డుల పంపిణీ. ఇప్పటి వరకు మంజూరు పత్రాల జారీ. వాటి ద్వారా రేషన్ పంపిణీ, సంక్షేమ పథకాలు లబ్ధి. 5,61,343 కొత్త రేషన్ కార్డులకు ఆమోదం. రాష్ట్రంలో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 3.09 కోట్లు. కొత్త రేషన్ కార్డుల మంజూరు. పాత కార్డుల్లో సభ్యుల నమోదు ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 5,61,343 కుటుంబాలకు ప్రభుత్వ కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయగా ఇందుకు సంబంధించిన ధృవపత్రాలను అధికారులు పంపిణీ చేస్తున్నారంటూ రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ విజయవంతమైందని కూడా ఈ కథనం అయితే ఈ కథనాన్ని మనం చూడొచ్చు. ఇక వెలుగు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఆపరేషన్ సింధూర్తో పాక్ మెడలు వంచినామంటూ ఇక్కడ నరేంద్ర మోడీ వ్యాఖ్యల్ని పాక్ మెడలు వంచినామంటూ హెడ్లైన్గా తీసుకోవడం జరిగింది. మనం కొట్టిన దెబ్బకు కాళ్ళ బేరానికి వచ్చింది ప్రధాని మోడీ. యుద్ధం ఆపాలని ఏ దేశ నాయకుడు చెప్పలేదు. జేడీ వాన్స్ ఫోన్ చేసి పాక్ భారీ దాడి చేస్తుందన్నారు. అదే జరిగితే ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుందని చెప్పి ఆపరేషన్ సింధూర్కు ప్రపంచమంతా మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ మాత్రం మన వీర జవాన్లను సపోర్ట్ చేయలేదు. మేడ్ ఇన్ ఇండియా డ్రోన్లు, మిసైల్స్తో సత్తా చాటాను. పాక్ మిలిటరీ స్థావరాలు ఇంకా ఐసీయూలోనే ఉన్నాయి. టెర్రర్ మాస్టర్ మైండ్లకు ఇప్పటికీ నిద్రలేని రాత్రులే. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో చర్చకు సమాధానం అంటూ నరేంద్ర మోడీ నిన్న లోక్సభలో చేసినటువంటి ప్రతిపక్షాలకు ఇచ్చినటువంటి సమాధానాన్ని ప్రధాన వార్తగా వెలుగు దినపత్రికలో కూడా తీసుకోవడం జరిగింది. ట్రంప్ చెప్తే యుద్ధం ఆపుతారా? సైన్యం చేతులు కట్టేసి యుద్ధానికి పంపారు అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కూడా ప్రధాన వార్తగా రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు సంధించిన ప్రశ్నలను కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. దాడులపై పాకిస్తాన్కు సమాచారం ఎందుకు ఇచ్చారు? యుద్ధం చేయాలనే ఉద్దేశమే కేంద్రానికి లేదు. అందుకే పాక్ సైనిక స్థావరాలపై దాడులు చేయొద్దన్నారు. ఇలా కట్టడి చేస్తే యుద్ధ విమానాలు కూలిపోకుండా ఉంటాయా? ట్రంప్ అబద్ధాలు చెబుతున్నాడని మోడీ ప్రకటిస్తారా? ఆపరేషన్ సింధూర్ను
1971 యుద్ధంతో పోల్చడంపై అభ్యంతరం అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని ప్రధాన వార్తగా హెడ్లైన్స్లలో తీసుకోవడం జరిగింది. ఇంకా లీడర్షిప్ అంటే క్రెడిట్ తీసుకోవడం కాదు, పహల్గాం దాడికి రక్షణ మంత్రి, హోంమంత్రి బాధ్యత వహించరా? కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఫెయిర్. యుద్ధాన్ని మధ్యలో ఆపడం చరిత్రలో ఇది తొలిసారి. ఉగ్రదాడిలో గాయపడ్డ వారికి కనీసం ప్రాథమిక చికిత్స కూడా అందించలే సీజీ ఫెయిర్ ప్రకటన ట్రంప్ చేస్తారా? ఇది మోడీ బాధ్యత రాహిత్యమే. అసలు దేశంలో పౌరుల ప్రాణాలకు రక్షణ ఎవరిదని ప్రశ్నించిన ప్రియాంక గాంధీ. ఇక పాకిస్తాన్ టెర్రరిస్టులు పహల్గాం దాకా ఎట్లొచ్చిండ్రు, కేంద్రం ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది అంటూ ఖర్గే వ్యాఖ్యలను కూడా ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఇక ఆల్ పార్టీ మీటింగ్ వదిలేసి మోడీ బీహార్ వెళ్లారు. దేశ భద్రత అంటే భద్రత కంటే రాజకీయాలు ముఖ్యమా? మీకున్న దేశభక్తి ఇదేనా అంటూ వారు నిన్న లోక్సభలో ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్ తప్పిదం వల్లే పాక్ పుట్టింది, పీడుకను స్వాధీనం చేసుకునే ఛాన్స్ వచ్చినా వదులుకోలేదు అంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు. నెహ్రూ నిర్ణయం వల్లే యుఎస్లో పర్మనెంట్ సీటు దక్కలే. పహల్గాం టెర్రరిస్టులకు హతమార్చం. కాంగ్రెస్ హయాంలో పారిపోయిన టెర్రరిస్టుల మాటేంటి? చిదంబరం పాక్కు క్లీన్ చిట్ ఇచ్చారని ఫైర్ అయ్యారు అమిత్ షా. ఇక పీఓకే స్వాధీనం మరెంతో దూరం లేదు, త్వరలోనే ఆ రోజు వస్తున్నట్టు రాజ్నాథ్ సింగ్ నిన్న లోక్సభలో చెప్పినటువంటి పరిస్థితి. ఆపరేషన్ సింధూర్కు కామ పెట్టాం, పులి స్టాప్ కాదు. పహల్గాం దాడికి ఆపరేషన్ సింధూర్తో సమాధానం ఇచ్చాం. పాకిస్తాన్కు ఏ దేశం నుంచి కూడా నిధులు వెళ్లకుండా చేయాలి. ఫాదర్ ఆఫ్ గ్లోబల్ టెర్రరిజంగా పాక్ మారిందని కామెంట్ చేశారు రాజ్నాథ్. ఇక పొల్యూషన్ ఫ్రీ హైదరాబాద్ చేయాలంటూ రేవంత్ రెడ్డి నిన్న సమీక్ష సమావేశానికి సంబంధించి వార్తను కూడా ప్రధాన వార్తగా మన వెలుగు దినపత్రికలో చూడొచ్చు. ఇక ఉత్తుత్తి బ్యాంకు పెట్టి 140 కోట్లు మోసం జరిగిందంటూ ముద్ర అగ్రికల్చర్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ మాయ అంటూ ఒక వార్తని ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక బీసీ లీడర్లు ఏకమయ్యేనా అంటూ మరో హెడ్లైన్ని మనం గమనించవచ్చు. 42% రిజర్వేషన్లపై పార్టీల వారిగా చీలిన బీసీ నేతలు హైకమాండ్ల మెప్పు కోసం ఎవరికి వారే యమునా తీరే, పార్టీలకు అతీతంగా ఢిల్లీకి తరలి రావాలని ఇప్పటికీ బీసీ మంత్రుల పిలుపు. వెళ్తే అధిష్టానాలకు కోపం, వెళ్లకుంటే రాజకీయంగా నష్టం. సంకట స్థితిలో బీజేపీ, బీఆర్ఎస్ బీసీ నేతలు ఇకనైనా ఏకతాటిపైకి రావాలంటున్నారు బీసీ సంఘాలు. ఇక పిల్లల్ని ఎత్తుకెళ్లే మాఫియాతో ఐవీఎఫ్ సెంటర్లకు లింక్ అంటూ మరో ప్రధాన వార్త చూడొచ్చు. హైదరాబాద్లో తీగలాగితే వివిధ రాష్ట్రాల్లో కదులుతున్న డొంక. డాక్టర్లు, నర్సులు, ఏజెంట్లు కలిసి నెట్వర్క్ కొనుగోలు చేసిన శిశువులను సరోగసి పిల్లలుగా చూపి లక్షలు లూటీ చేస్తున్న సంతాన సాఫల్య కేంద్రాలు అంటూ ఒక వార్తని ప్రధాన వార్తకు చూడొచ్చు. హైదరాబాద్లోని సృష్టి ఐవీఎఫ్ సెంటర్ వ్యవహారంతో దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న అంతర్రాష్ట్ర చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియా అక్రమ ఐవీఎఫ్ సెంటర్ల గుట్టు రట్టవుతుంది. ఇక ఐవీఎఫ్ సెంటర్పై దర్యాప్తు మొదలు పెడితే దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ముఠాల కార్యకలాపాలు వెలుగులోకి వస్తున్న పరిస్థితి. పుట్టిన శిశువులను అపహరించి లేదా కొనుగోలు చేసే వారిని సరోగసి పిల్లలుగా చూపించి లక్షల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్న ముఠాలు పట్టుబడుతున్నాయి. ఈ అంతర్రాష్ట్ర దందాలో మాఫియా సభ్యులతో పాటుగా వివిధ రాష్ట్రాల్లోని ఐవీఎఫ్ సెంటర్లో పనిచేస్తున్న కొంతమంది అక్రమ డాక్టర్లు, నర్సులు, ఏజెంట్లు కలిసి ఒక పటిష్టమైన నెట్వర్క్గా పనిచేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వీరంతా పరస్పర సహకారం, నకిలీ ధృవీకరణ పత్రాలతో పిల్లలను రవాణా చేస్తూ చివరకు దంపతులకు అప్పగించే ప్రక్రియకు పూనుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన వార్తలు నిలిచాయో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. జలదోపిడీ ఆపాల్సిందే, బనకచర్లపై కేసీఆర్ రణగర్జన అంటూ ప్రధాన వార్తగా హెడ్లైన్ చూడొచ్చు. తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ శాశ్వత అన్యాయం. బాబు మోడీ ప్రయోజనాల కోసం రేవంత్ తహత, ఆంధ్ర కోసం పాలనా విధానాల అమలు దుర్మార్గం. ఉద్దేశపూర్వకంగా కాళేశ్వరం ప్రాజెక్టును పండబెట్టారు. కన్నెపల్లి వద్ద గోదావరి జలాలను తక్షణమే ఎత్తిపోయాలి. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడం క్షమించరాని నేరం. రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు. తెలంగాణకు అండగా నిలిచేది బీఆర్ఎస్ అని వెల్లడి. రైతాంగ సంక్షేమం కోసం సాగు సంక్షోభ విచారణకు పార్టీ శ్రేణులను కర్మముఖులను చేయాలని పిలుపునిచ్చిన కేసీఆర్. తెలంగాణ సాగునీటి రంగాన్ని ఆగం చేసే దిశగా ఆంధ్ర ప్రభుత్వం నిర్మించనున్న బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో నివారించాల్సిందేనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. అందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను క్షేత్రస్థాయిలో పోరాటాల కోసం
కరోన్ముఖులను చేయాలని సూచించారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను పనంగా పెట్టి ఆంధ్ర ప్రయోజనాలను కాపాడేందుకు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే పాలనా విధానాలను అమలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కాంగ్రెస్ను నమ్మిన పాపానికి తెలంగాణ రైతానికి శాశ్వత అన్యాయం చేసేందుకు ఒడిగడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ దుర్మార్గపు వైఖరిని తీవ్రంగా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఎర్రవెల్లిలోని నివాసంలో మంగళవారం పార్టీ నేతలతో కేసీఆర్ సుదీర్ఘంగా సమావేశం నిర్వహించిన అటువంటి వార్తని ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇది ఇవాల్టి వార్తల విశ్లేషణ. చూస్తున్నానండి రాష్ట్ర